ప్రభునామనకు ఘనత కలుగునుగాక. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీరు నడుచుకొని వాళ్ళని మేము మీలో ప్రతివానిని హెచ్చరించును, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొండిమని మీకు తెలియను. పౌలు భక్తుడు తన పరిచయ మార్గమును గురించి సంఘస్థులకు తెలియవరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన తండ్రి తన కుమారుల ఎడల ఎలా నడుచుకుంటున్నారో అలాగే తన సంఘం పట్ల ఒక తండ్రి భావంతో బిడ్డల భావంతో వారు నడుచుకున్నట్టుగా ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, తండ్రి ప్రేమను గురించి మనం గమనించినట్లయితే మనకు అందరికీ తెలుసు. చిన్న క్లాసు నుంచి సండే స్కూల్ నుంచి నేర్చుకునే మాట అది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా తన కుమారుని మనకు అనుగ్రహించను అని మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. లోకం ఆయన వల్ల రక్షణ పొందుటకే ఆయన ఈ లోకానికి పంపించాడని గమనిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు, దుర్మార్గుడు మరణం పొందుట వల్ల నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొని నా యందు విశ్వాసం ఉంచి జీవించుటే నాకు ఇష్టమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనలో ఎవ్వరు కూడా నశించటం దేవునికి ఇష్టం లేదు అనేది సత్యము. అలాగే ఏ తండ్రి కూడా తన కుమారుడు నశించిపోవాలని కోరుకోడు. తండ్రి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కుమారుడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఒక త్రాగుబోతు తండ్రి అయినా తన కుమారుడు ఒక తాగుబోతు వాడు ఆ రీతిలో జీవించాలని ఎవరు కూడా కోరుకోడు. తను తాగేవాడైనా తన కుమారుడు తాగకూడదనే అనుకుంటాడు, తన కుమారుడు మంచివాడుగా ఉండాలని అనుకుంటాడు. మరి ఉదాహరణకు మనం చూసినప్పుడు దావీదు మహారాజు మరి సొలొమోను రాజుకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాల్లో ఇలాగ రాయబడి ఉన్నది. ఏమిటంటే, కుమారుడా, నేను లోకస్తులందరూ పోయే రీతిలో పోవలసిన కాలం నాకు సమీపించి ఉన్నది. నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నేను దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు ఎందు ఆ మార్గములు అనుసరించి నువ్వు ఏ పని అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినా దేవుడు దాన్ని నీకు స్వస్థ చేసేదానికి లేదా సమర్థంగా చేసేదానికి సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. అయితే నువ్వు ఒక పని చేయాలా. మోషే ధర్మశాస్త్రం అంతట్లో చెప్పబడిన ప్రకారంగా నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవుడు నీకును సహాయం చేస్తాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేమిటంటే, మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4 నుంచి 9 వరకు మనం గమనిస్తే ఏమని చెప్తున్నారంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించము అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతమట్టుకే కాదు, నువ్వు ఏం చేయాలంటే నువ్వు నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను అని చెప్తున్నాడు. అది నీ హృదయంలో నువ్వు త్రోవన నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి నువ్వు మాట్లాడవలేను. నీ కుమారులకు వాటిని అభ్యసము చేసి వాటిని అనుసరించి వారు నడుచుకునేటట్టుగా నువ్వు నేర్పించవలేను. నీ చేతి వ్రేళ్లకు వాటిని కట్టుకొనవలేను. నీ కనుల నడుమన అవి వాసికం వలె ఉండవలేను. నీ గమనం మీదను నీ గడపల మీదను వాటిని రాసుకొనవలేనని హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం ద్వితీయోపదేశకాండంలో ధర్మశాస్త్రంలో చూస్తున్నాం. ఆ విధంగా మీరు నడుచుకున్నట్లయితే నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉండి నువ్వు చెయ్యి ప్రతి పనిలో నీకు సహాయం చేస్తానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని బిడలైనటువంటి మనము ప్రభువుని ఎరిగిన వారము దేవుని గురించి ఇతరులకు చెప్పుకోవాల్సిన బాధ్యత మనకుంది. బాధ్యతలో మనం ఎలా ముందుకు సాగుతున్నామంటే దేవుని పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నాము. మరి తండ్రి కుమారునితో దావీదు భక్తుడు ఖచ్చితంగా తన కుమారుతో చెప్పగలిగాడు. ఏమని? నేను ఆయన కట్టడలు అనుసరించి జీవించాను కాబట్టి ఇది నీతో చెబుతున్నాను. నువ్వు కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించిన ఎడలా నా సింహాసనం మీద కూర్చుండేవాడు ఒకడు నీకు ఉండక మానడు అని, నిత్యము నీకు ఉండక మానడు అన్నాడు. అంటే యేసు ప్రభువుని కూర్చున్నటువంటి వాగ్దానం అది. కాబట్టి యేసు ప్రభువుని కూర్చున్న వాగ్దానము కుమారుడు పొందాలంటే తండ్రి ఆజ్ఞలను అనుసరించి జీవించాలని హెచ్చరిక ఇచ్చాడు. ఈ దినము మనము దేవుని కట్టడలు అనుసరించి జీవిస్తే దేవుని ఆత్మచేత నడిపించబడతాము. మన ఆత్మీయంగా నడిపించబడే వారమైతే మన బిడ్డలు కూడా ఆత్మీయంగా నడిపించబడేదానికి దేవుడు సహాయము చేస్తాడు. అటు ఆత్మీయ అనుభవం కలిగి మనం ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు ఆత్మీయ జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నేను కలిగి జీవించడానికి
నువ్వు మాకు సహాయం చేస్తున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నావు. మాకు ఇచ్చినటువంటి బిడ్డల తరతరములకు నా తండ్రి ఎవరినూ నీకు దూరస్తులుగా ఉండకుండా నిన్ను కలిగిన వారై ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించలాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.